హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను టమాటో పచ్చడి తయారు చేస్తున్నాను. ఇప్పుడు సీజనల్ కదండి, ఈ టమాటోలకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా 1 కేజీ 2 కేజీలు అలా మనము నిల్వ పచ్చడిలాగా తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు అరకిలో టమాటాలు తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఏదైనా పచ్చడి మనం ప్రిపేర్ చేసేటప్పుడు చక్కగా కడిగి క్లాత్తో నీళ్ళు లేకుండా తుడుచుకోవడం వల్ల తొందరగా పచ్చడి పాడవకుండా ఉంటుంది. నేను ఇలా ఈరోజు టమాటాలు శుభ్రంగా తుడిచి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. 1 ఇయర్ నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు ఒక 2 కేజీస్ అలా తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కలుపుకొని ఎండలో ఒక క్లాత్ పైన ఎండబెట్టుకోవాలి. అవి గలగల ఎండాక వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ తయారు చేసుకొని చక్కగా పోపు చేసుకోవాలి. ఒక గాజు పాత్రలో నిల్వ ఉంచుకోవడం వల్ల 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. అలా కూడా తయారు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా అర కేజీ కేజీ తీసుకొచ్చుకొని ఇలా తయారు చేసుకోవచ్చు. ఇవి ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ తినకపోవడమే మంచిదని నా ఉద్దేశం. ఇలా నేను ఈరోజు ఒక 6 నెలల పాటు నిల్వ ఉండే పచ్చడిని తయారు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిపైన ఇలా టమాటోలు కుక్ చేసుకోవాలి. కొంచెం చింతపండు వేసి ఈ రెండింటిని చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని తీసి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. అర కేజీకి ఒక 25 గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది. కేజీకి అయితే ఒక 50 గ్రామ్స్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు పచ్చితనం వెళ్ళేదాకా వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ టమాటోల వల్ల క్యాన్సర్ కణాలు రాకుండా చేస్తాయి. ఇవి వెల్లుల్లి రెబ్బలు. ఒక వెల్లిగడ్డ తీసుకొని వాటిపైన ఉన్న స్కిన్ తీసేసి ఇలా మధ్యకు కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలా మధ్య కట్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు, 1 స్పూను శనగపప్పు, ఒక 3 సన్నగా తరుక్కున్న ఎండుమిర్చి, ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి మొత్తం చక్కగా పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవచ్చు, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకున్నా పర్వాలేదు. ఇందులో ఇప్పుడు నేను మన చిన్న స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్లు, వాటితో ఒక 5 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు. ఫస్ట్ ఉప్పు ఎక్కువ వేసుకోకండి. ఇది మొత్తం కలిపాక ఏమన్నా తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. మెంతిపిండి, ఆవపిండి వేసాను. జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను. ఈ టమాటో పేస్ట్ వేసాను. మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ కలపడంలోనే ఉంటుందండి. చక్కగా మొత్తం కలిసేంత వరకు కలిపి ఒక గాజు పాత్ర తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని ఆరాక ఈ టమాటో చట్నీని అందులో వేసుకోండి. చూడండి, నేను ఇలా తయారు చేశాను. చక్కగా రైస్తో కానీ దోశతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనం ఒక 2 మంత్స్కి ఒకసారి అయినా ఇలా తయారు చేసుకోవచ్చు అండి. చక్కగా టమాటాలు మనకి ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు చాలా టేస్టీగా ఉందండి. అసలు తింటా ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించేంతలా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా తయారు చేసి పిల్లలు పెద్దలకు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. టమాటో రసం చేసుకోవచ్చు, టమాటో చట్నీ తయారు చేసుకోవచ్చు, టమాటో కర్రీ తయారు చేసుకోవచ్చు.
టమాటో జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు, తెలుసా అండి. హెల్త్కి చాలా మంచిదండి. టమాటోలో సి విటమిన్ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది కదా. చూడండి రైస్ ఎంత బాగుంది, అసలు చాలా టేస్టీగా ఉందండి.